కట్టెలపై కష్టాలు తీరవాలని 4 నూరులున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 12 నూరులు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు, పేదవాళ్ళ ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఇచ్చి బరాబర్ చూపించినాం. ఇవాళ పేదవాడి ఇంటికి 0 బిల్లులు ఇస్తున్నాం. ఇదే కాదు, పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఉద్యోగం వచ్చిన వెంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బీ స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేం చేసినాం. ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి 17 నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా? మాణిక్యాలు అడిగినామా? వజ్ర వైదూరాలు అడిగినామా? లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతోమంది ఎన్నోసార్లు ఎవడెవడుకోసాను, ఈసారి బలరాం నాయక్ కేయండి. ఈసారి మహబూబాబాద్లో బలరాం నాయక్ వేయండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా? ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. మరి రెండోసారి గెలిస్తే ఏమవుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీకందరికీ పిలిస్తే పలికేటోడు, మాకందరికీ ఆప్తుడు. ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 3 లక్షల మెజార్టీ రావాలని. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ బద్దలే ఉందయ్యా. రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ 2. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు. రాష్ట్రంలో మిగతా 15 సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు. మనం 14 గెలిస్తే 14లో 1-2 స్థానాలల్లో మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరి మద్దతు కోరుతున్నా. మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఆమోదించి బలరాం నాయకును
ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా? సిద్ధమే కదా? మొదటి స్థానం మహబూబాబాద్కే కదా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.